ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు. మామూలుగా కాదు. వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని ఇక బయట పడదామనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువుగా కూలింది. వాడు త్రవ్విన గోడ క్రింద తానే పడి చచ్చిపోయాడు. అయితే దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు. ప్రభు, మా అన్న తన కొలవటిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాలను నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతని గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకి ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు ధర్మమూర్తులు, దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలువనంపాడు. వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలైంది. నీ పేరు? వరహాలశెట్టి ప్రభు. చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా. వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది వాడి మీదనే కూలింది. దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది. దీనికి పూర్తి బాధ్యత దోషిదే. మేము నీకు తగిన దండన విధిస్తాం వరహాలశెట్టి. కానీ మహారాజా, అన్నాడు వరహాలశెట్టి. కథ ఇలా అడ్డం తిరిగిందేమి అని ఆశ్చర్యపోతూ, కానీ గిని ఏమీ లేదు, నేరం చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అన్నాడు రాజు గంభీరంగా. తన ప్రాణాలకు ఎసరు పెట్టాలన్న తర్వాత వరహాలశెట్టి మెదడు చురుకుగా పనిచేసింది. ఒక్క క్షణం ఆగండి మహారాజా. నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు. గోడను కట్టిన మేస్త్రిదే అసలు తప్పు. అతను దాన్ని గట్టిగా కట్టి ఉండాల్సింది. అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి. గోడను కట్టిన మేస్త్రి ఎవరు? అడిగాడు రాజుగారు. ప్రభు, ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు. అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడయ్యాడు. నాకు బాగా తెలుసు. అతను ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాలశెట్టి ఊపిరి పీల్చుకుంటూ. మేస్త్రిని పిలిపించుకొని సేవకుల్ని పంపారు రాజుగారు. వరహాలశెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు. ఏమయ్యా, వరహాలశెట్టి తండ్రి బ్రతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు, నిజమేనా? అవును ప్రభు. ఇట్లాంటి గోడన కట్టేది? అది పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది కనుక మేము నీకు మరణదండన విధించాలి. ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు. ప్రభు, నన్ను శిక్షించే ముందు నా మొరను ఒకసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం. అది బాగా కట్టలేదన్నది వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసులో లేదు. నాకు ఇంకా గుర్తున్నది. నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందల్ని తన గాజుల్ని గలగల్లాడించుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నది రోజంతా. దాంతో నా మనసు వశం తప్పింది. నా చూపిక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి. నాకు తెలుసు. కథలోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేసేందుకు వీల్లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకురండి. ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు. ఇప్పుడు ఆ నర్తకి ముసలదయ్యింది. ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది. పాపం ఆ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందెల గలగల్లాడించుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగావా? నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అడిగాడు రాజుగారు. నిజమే మహారాజా, తిరిగాను ఒప్పుకున్నదామె. అయితే నువ్వు దోషమన్నమాట. గాజులు అందెలు గలగల్లాడించడం, నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీశావు. దాంతో వాడు కట్టే గోడ పాడైంది. అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలైంది. నీకు శిక్ష తప్పదు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది. మహారాజా, ఆగండి. నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తొచ్చింది. ఇదంతా ఆ కంసాలు చేసిన పని. నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులు ఇచ్చాను. అతను వాటిని ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటూ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజు కనీసం 1 డజన్లు సారైనా అటు ఇటు తిరిగి ఉంటాను. అది నా తప్పు కాదు ప్రభు. అదంతా ఆ నీచుడు కంసాలు చేసిన తప్పని. పాపం నిజంగానే ఈ మీద ఏ తప్పు లేదనుకున్నాడు రాజుగారు. అందించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నేరక్షుడు ఇప్పుడు దొరికాడు. పోయి ఆ కంసాలను ఇటు ఈడ్చుకొని రండి అని సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు పరుగును వెళ్లేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలను నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతను కూడా తన కథ వినిపించాడు.